మా అమ్మ విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? మీ అమ్మ తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల చిన్న మెదడులో నరాలు చిట్లి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. మా అమ్మకి ఇప్పుడు క్యూర్ అవుతుంది డాక్టర్. అది నా చేతుల్లో లేదు. మీ అమ్మగారు టైం టు టైం మెడిసిన్ వాడాల్సిందే. ఒక్కరోజు మిస్ అయినా చాలా డేంజర్ అవుతుంది. డేంజర్ అంటే ఏమవుతుంది డాక్టర్? అది మెల్లమెల్లగా మీ అమ్మ అందరి ఫేసెస్ మర్చిపోతారు. ఒకరిని చూసి ఇంకొకరు అనుకుంటారు. తన ఊహించుకుందే నిజమని అన్నట్టు మాట్లాడుతుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆల్రెడీ ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. అది స్టేజ్ మారకుండా మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. రే తేజ. అమ్మా, ఏంటమ్మా నువ్వు ఎందుకు బయటకు వచ్చావు? అసలు నీ హెల్త్ ఏం బాగోలేదు. పద పడుకుందు, లోపలికి వెళ్దాం. అది కాదురా నేను చెప్పేది. అమ్మా పదమ్మా, లోపలికి వెళ్దాం. పద. మీ మాటలు మా అత్తయ్య విందా? అంత క్లియర్గా వింది. నువ్వు చెప్పినట్టే చెప్పాను. థ్యాంక్స్ డాక్టర్. గుడ్. ఇంక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. అత్తయ్య, మీకు మీరే నాకు పిచ్చి ఉంది అని నమ్మేలా చేస్తాను. చూడండి. రే తేజ, ఆ డాక్టర్ ఏంటిరా నా గురించి అంటుంది? ఆ స్వాతి ఏమో నిజాన్ని అబద్ధమని చెప్పింది. ఈ డాక్టర్ ఏమో నాకు లేని పిచ్చి ఉందంటుంది. అసలు నాకేం అర్థం కావడం లేదురా. నిజంగానే నాకు పిచ్చి ఉందంటావా? చాచా, నీకేం పిచ్చి లేదమ్మా. నువ్వు బాగానే ఉన్నావు. ముందు నువ్వు ఈ టాబ్లెట్ వేసుకో. వేసుకోమా. రే, అసలు నాకేమైందో చెప్పరా? అంతా చెప్తానమ్మా. నీ తలకి తగిలిన దెబ్బ వల్ల, నీ బ్రెయిన్లో నరాలకి జరిగిన డ్యామేజ్ వల్ల నువ్వు మనుషుల్ని పోల్చుకోవడం మర్చిపోతున్నావట. ఎవరినైనా నువ్వు చెడ్డవాళ్ళనుకుంటే వాళ్ళ మీద నీ ఒపీనియన్ అలాగే ఉంటుందట. నువ్వు ఊహించుకున్నదే నిజం అనుకుని అలా మాట్లాడతావంటమ్మా. నిజమా? అవునమ్మా. నీ తలకు దెబ్బ తగిలి నువ్వు స్పృహలో లేనప్పుడు మేము నీకు చాలా స్కానింగ్ చేయించాం. ఆ రిపోర్ట్ చూసి డాక్టర్ గారు అలా చెప్తున్నారు. కొన్నాళ్ళు ఈ టాబ్లెట్ నువ్వు మిస్ అవ్వకుండా వేసుకుంటే అంతా సెట్ అయిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. నిజంగా నాకు నయం అవుతుందంటావారా? నేను నీ కొడుకునమ్మా. నా మాట కూడా నువ్వు నమ్మవా? నీ మాట నమ్ముతాన్రా. అయితే ఈ టాబ్లెట్ వేసుకో. నువ్వు మునుపటి అమ్మలా ఉంటావు. సరే, ఆ వాటర్ ఇవ్వు. పడుకోమా, పడుకో. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, రేపు సింధుని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఓకేనా? నిజంగా మా అమ్మ సింధుని మా ఇంట్లో మాతో పాటు ఉండడానికి ఒప్పుకోకపోతే నేను కూడా ఆ ఇంట్లో ఉండను. నన్ను తీసుకెళ్ళడానికి యశ్ ఒప్పుకున్నా అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఆ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోదు. ఇప్పుడు నేను వెళ్తే మళ్ళీ అక్కడ అత్తయ్యతో లేనిపోని గొడవలు అవుతాయి. ఇప్పుడు నేనేం చేయాలి? యష్ని పిల్లల్ని మావయ్యని వెళ్ళమని చెప్తే అదే కరెక్ట్.
సింధు ఉమ్, ఏంటి ఇలాగే కూర్చుని ఉన్నావు? ఇవాళ మనం వెళ్తున్నాం రాత్రే చెప్పాను కదా, ఇంకా బట్టలు ఎందుకు సర్దుకోలేదు? త్వరగా సర్దే అమ్మా. నాన్నతో పాటు కలిసి వెళ్ళిపోదాం. యష్ తొందరపడకుండా నిదానంగా ఆలోచించు. అసలే అత్తయ్య నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను మీతో వస్తే అత్తయ్యని ఇంకా డిస్టర్బ్ చేసిందని అవుతాను. నా మాట విని నువ్వు మావయ్య పిల్లలు వెళ్ళండి. నేనేం ఫీల్ అవ్వను. నువ్వే కదా సింధు, నేను వస్తేనే నాతో పాటు పిల్లలు కూడా వస్తారన్నావు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను ఆ మాట అన్నాను యష్, కాదనడం లేదు. కానీ నేనిప్పుడు మీతో పాటు రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు యష్. ఈ టైంలో నేను రావడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. వాళ్ళ అమ్మని ఎలాగోలా ఒప్పిస్తానని చెప్పాడు కదా సింధు. నువ్వింకేం ఆలోచించకుండా బయలుదేరు. అది కాదు భాగ్యం, అక్కడ అత్తయ్య ఎలా ఉన్నారో మనకేమీ తెలీదు. యష్ చెప్తూనే ఉన్నాడు కదా అక్కడ వాళ్ళ అమ్మ పరిస్థితి ఏమీ బాగోలేదని. అది తెలిసి కూడా నేను అక్కడికి వెళ్ళి అత్తయ్యని ఇంకా ఇబ్బంది పెట్టమంటావా? అది నాకు ఇష్టం లేకనే వెళ్ళమంటున్నాను. ఒరే మనవడా, సింధు అక్కడ మీతో పాటు ఉండడానికి మీ అమ్మ ఒప్పుకోకపోతే నువ్విక్కడికొచ్చేసి మాతో పాటు ఉండడం కన్ఫామే కదా? కన్ఫర్మ్ భాగ్యం. అయితే ఒక పని చెయ్యి. ముందు నువ్వు సింధు వెళ్ళండి. మీ అమ్మ సింధుని ఇంట్లోకి రానిస్తే నాకు ఫోన్ చేయి. వెంటనే మీ నాన్న పిల్లల్ని తీసుకుని వచ్చేస్తాడు. లేదంటే నువ్వు సింధు తిరిగొచ్చేయండి, సరేనా? అలాగే భాగ్యం. పిల్లలు మీకు ఓకేనా? ఓకే జేజీ. మ్మ్. మా అమ్మ చెప్పింది నిజమే రయేష్. ముందు మీ ఇద్దరు వెళితే అక్కడ మీ అమ్మ విషయం ఏంటో తెలుస్తుంది. ఎందుకైనా మంచిది మీరక్కడికి వస్తున్నట్టుగా మీ అన్నయ్యకి కానీ మీ వదినకి కానీ ఫోన్ చేసి చెప్పండి. వాళ్ళు మీ అమ్మని ప్రిపేర్ చేసి ఉంచుతారు. సరే నాన్న. తేజ, మీ అమ్మ టాబ్లెట్ వేసుకుందా? ఇప్పుడే దగ్గరుండి వేసొచ్చాను. నువ్వు చెప్పినట్టే మా అమ్మ మానసిక పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది మధు. నా ప్లాన్ ఎప్పుడు మిస్ అవ్వదు తేజ. మెంటల్గా మీ అమ్మ బాగా వీక్ అవ్వాలి. అప్పుడే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. అత్తయ్య పూర్తిగా మన చేతుల్లో కీలుబొమ్మ అయితేనే మన ఆటలు సాగుతాయి. తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. కాల్ కట్ చేయనా మధు? వద్దు, కాల్ కట్ చేయకు.